जाएंगे बताते। చాలా సంతోషం. రమణమూర్తి గారిని నేను 15 సంవత్సరాల క్రితం చూసినట్టున్నాను. ఇక్కడికి వచ్చాను. సమాచార ప్రచారానికి వేదిక సెమినార్ జరిగినప్పుడు అప్పుడు వచ్చానండి. ఈ సందర్భంగా నేను ఒక విలక్షణమైనటువంటి ఉద్యమం, భారతదేశంలోనే ఇంత ఉద్యమం జరగలేదు, అలాంటి ఉద్యమం నేను చెప్తున్నాను. చెప్తున్నాను ఎందుకంటే నా పేరు ఈదర గోపీచంద్. ఆంధ్రాలో పల్నాడు జిల్లా ముఖ్యపట్నం నర్సరావుపేటకి నేను వచ్చాను. ఈయన గుజరాత్ నుంచి వచ్చారు. ఆయన ఇంగ్లీష్ మీడియం మీద బాగా కృషి చేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం మెయింటైన్ చేయాలని. అలాగే రఫీ గారు ఈయన పులివెందు తిరుపతి నుంచి పులివెందులు గుర్తొచ్చిందండి. జగన్ ఫేవరెట్. నేను ఈ జగన్ ఫేవరెట్ తెలిసి ఎగిరి కట్ చేసి ఇందాక జైలు కార్యక్రమం కాబట్టి అది ఉండలేదు. సరే, విషయం ఏంటంటే గాంధీ గారి ఆశ్రమానికి కనుక మనం వెళితే ఆయన పేడతో అలిగినటువంటి నేల మీద ఈతాకు చాప వేసుకుని దాని మీద ఖద్దరం వస్త్రం వేసుకుని కింద కూర్చుంటాడు. ఆయన ఒక చిన్న ఎత్తుపేట పెట్టుకుని ఆ ఎత్తుపేట మీద ఆయన పెట్టుకున్నటువంటి బొమ్మ ఇది. ఏమిటది? ఏంటమ్మా చెప్తారా? 3 కోతుల బొమ్మ. ఎవరైనా అడిగితే కోతి బొమ్మ పెట్టుకున్నాంటే ఆయన అడిగితే ఈ ముగ్గురు నా గురువులయ్యా అని చెప్పారు. అటువంటి ఈ 3 కోతుల బొమ్మ స్ఫూర్తితో నేను నర్సరావుపేటలో ఈ గాంధీ స్మారక నిధిలో పనిచేశాను కదండి. నేను కోదాటి నారాయణరావు గారు వీళ్ళందరితో, సుబ్బారావు గారు ఇందాక వచ్చారు, వాళ్ళందరితో కలిసి పనిచేశాను. నేను అప్పుడు ఎల్ఐసిలో జాబ్ చేసేవాడిని. ఇక్కడ హైదరాబాద్లో సెక్రటేరియట్ ఎదురుగా ఆఫీసులో పనిచేసేవాడిని. అయితే ఈ 3 కోతుల బొమ్మ స్ఫూర్తితో నర్సరావుపేటలో ఒక ఉద్యమం లేవదీస్తాము. అదేమిటంటే ఈ చెడు అనవద్దు, వినవద్దు, చూడవద్దు, ఇది చెప్పాడు గాంధీ గారు. మేము తెలుసో తెలియక ఒక అడుగు ముందుకేసి చెడుతో పోరాడదాం. ఆ మూడింటితో సరిపోదు, చెడుతో పోరాడే కోతి ఒకటి కావాలి అని చెప్పి ఆ చెడుతో పోరాడే కోతి యొక్క పాత్రను మేము ధరించాము. మాకు తెలియకుండా ధరించాము. అది తర్వాత 10 ఏళ్ళకి తెలిసింది మాకు. మనం ఆ పాత్ర ధరించాము. ఏం చేసామంటే ఎక్కడ చూసినా చెడు కనిపిస్తూ ఉంది.